अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ुबिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर्रहमानिर రహీం శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సుఖాలు కురిపించండి వల్ల ఆమీన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు విషయంలో హజరత్ జాబిర్ రజల్లాహు గారు ఒక విషయం చెప్తూ ఉన్నారు. ఒకసారి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక బజారు గుండా వెళ్తూ ఉన్నారు. ఆయన రెండు వైపులా కూడా జనం ఉన్నారు. అలా వెళుతూ ఉండగా ఆయన ఒక పొట్టి చెవులు గల ఒక చనిపోయినటువంటి మేకపిల్లను చూశారు. దాని చెవి పట్టుకొని ఆయన అక్కడున్న వారితో ఒక మాట అన్నారు. అదేమిటి అంటే, మీలో ఎవరైనా ఈ చనిపోయినటువంటి ఈ పొట్టి చెవులు కలిగినటువంటి ఈ మేక ఏదైతే ఉందో, మీలో ఎవరైనా దీన్ని ఒక్క దిర్హంకైనా కొనడానికి ఇష్టపడతారా అని అడిగారు. అక్కడ ఉన్నవారు, ఒక్క దిర్హం కాదు కదా, దానికన్నా తక్కువ ఖరీదుకు కూడా మేము దాన్ని తీసుకోము, ఒకవేళ తీసుకున్నా దాన్ని మేము ఏం చేసుకుంటాం, అది చనిపోయింది మరి అని అన్నారు. ఆయన ఒకవేళ దీన్ని ఉచితంగా ఇచ్చినా మీరు తీసుకోవడానికి ఇష్టపడతారా అని మళ్ళీ అడిగారు. దానికి కూడా వారు, దైవం తోడు, ఇది బ్రతికున్నా కూడా మేము దీన్ని తీసుకోవడానికి ఇష్టపడే వాళ్ళం కాము, దీంట్లో ఈ మేకలో లోపం ఉంది, దీని చెవులు పొట్టిగా ఉన్నాయి, ఇక చచ్చిపోయిన తర్వాత ఏం తీసుకుంటాం అని అన్నారు. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు, దైవం సాక్షి, మీరు ఈ మేకపిల్లను ఎంత తుచ్చమైనదిగా భావిస్తున్నారో దేవుని దృష్టిలో ఈ ప్రాపంచిక జీవితం, ఈ లోకం అంతకన్నా కూడా తుచ్చమైనదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు అని ఈ యొక్క సహాబా గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ యొక్క హదీస్ ముస్లిం హదీస్ గ్రంథంలో చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఈ హదీసు ద్వారా ఈ లోక జీవితం యొక్క నిజస్థితి ఏమిటో అర్థమవుతుంది. కానీ దీనికోసం ఒక మనిషి, ఈ యొక్క ప్రాపంచిక జీవితం కోసం మనిషి ఎన్ని పిల్లి ముగ్గలు వేస్తాడు, మోసాలు, అక్రమాలు, అన్యాయాలు, పదవులని, దీనికోసం కొట్లాటలు, గొడవలు, మత్తు పదార్థాలు, జూదము, అనేక రకాల నేరాలు, ఘోరాలు, అనేక రకాల చెడు అలవాట్లు, పద్ధతులు, అక్రమాలు, అన్యాయాలు, ఇలా మనిషిలో ఎన్నో విషయాలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయని, మరి అసలైన జీవితం, పరలోక జీవితం దేవుని దగ్గర ఉంది. మరి మన పాపాలకి క్షమాపణ అడిగి ఇటువంటి వాటికి, చెడు కార్యాలకి, చెడు పాపాలకి దూరంగా ఉంటూ ఒక మానవుడు ఎలా బ్రతకాలని దేవుడు గ్రంథం ద్వారా, ప్రవక్తల ద్వారా నేర్పించాడో ఆ పద్ధతి ప్రకారం కనుక మనం జీవిస్తే నరకం నుంచి రక్షించబడి స్వర్గానికి వెళ్ళే భాగ్యం ఉంటుంది అని, ఈ లోకంలో జీవించిన జీవితం ఆధారంగానే ప్రళయ దినం తర్వాత దేవుడు మనకి కర్మల యొక్క తీర్పు ఇచ్చి స్వర్గమా లేదా నరకమా అనేది ఇస్తాడు అని ఇక్కడ ఖురాన్ మరియు హదీసుల్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా స్వర్గభాగ్యాన్ని ప్రసాదించాలని, నరకం నుంచి కాపాడాలని నేను మనందరి తరపున కూడా ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్.